వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. లష్కర్ బోనాలకు రావాలని సీఎంకు ఆహ్వానం. గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేసి 500 కోట్ల బడ్జెట్ కేటాయించాలి. ఐస్ ఫ్యాక్టరీలో చోరీకి పాల్పడిన 3 నిందితుల అరెస్ట్. నాలుగు రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్న నారా భువనేశ్వరి. బీడీ కార్మికుల రాష్ట్ర సమన్వయ కమిటీ సమావేశం జయప్రదం చేయండి. సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి అంజిబాబు. మంచిర్యాల జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం. రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కూల్ కిట్స్ పంపిణీ చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇక వివరాల్లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గీతానగర్ ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీలు చేసిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్. ఈ సందర్భంగా 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ఇంగ్లీష్, గణితం, భౌతిక శాస్త్రాలను బోధించారు. విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి వారిచ్చిన సమాధానం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు గణితం, ఆంగ్లం సబ్జెక్టులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ప్రధాన ఉపాధ్యాయులని ఆదేశించారు. ఇప్పటి వరకు 10వ తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపి పరీక్షలలో మంచి ఫలితాలు సాధించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం తయారీ విధానంను, స్టోర్ రూమ్లను పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన భోజనము మెనూ ప్రకారం అందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు శారద, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ నయాగారగా పేరుగాంచిన బొగోత జలపాతానికి పోటెత్తిన వరద. ములుగు, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకి బొగోత జలపాతాల వద్ద అత్యంత ప్రమాదకరంగా వరద ప్రవహిస్తుంది.
రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్న నారా భువనేశ్వరి ఈ నెల 23, 24, 25, 26 తేదీల్లో నియోజకవర్గం ప్రజలను నేరుగా కలుసుకోనున్న నారా భువనేశ్వరి నియోజకవర్గంలోని 4 మండలాల్లో పర్యటించి చంద్రబాబుని గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలపనున్న నారా భువనేశ్వరి 4 మండలాల్లో మహిళలతో ముఖాముఖి నిర్వహించనున్న భువనేశ్వరి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నియోజకవర్గంలోని 2 బూతులు పైఫల్యం కంచిబందాపల్లిని దత్తత తీసుకొనున్న నారా భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అధిక మెజార్టీ వచ్చిన బూతులను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా శిక్షణ పొందిన మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేయనున్న నారా భువనేశ్వరి సంబంధించిన వివరాలు తెలియజేయడం కోసం ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. భువనేశ్వర్ గారు ఎలక్షన్ ముందు వచ్చి కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి తరఫున క్యాంపెయిన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ నేను అండగా ఉంటాను, ముఖ్యమంత్రిగా ఆయన ఉదయం 9 నుంచి 9:30 మధ్య ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఇక్కడ కుప్పం టౌన్లో ప్రారంభించడం జరుగుతోంది. దాంట్లో మహిళలకి రకరకాల అంశాల మీద అది కుట్టు శిక్షణకు సంబంధించిన కేంద్రం ఆల్రెడీ ప్రారంభమై ఉంది. అదే కాకుండా ఇంకా కొత్త అంశాల మీద వాళ్ళకి శిక్షణ ఇచ్చి లోన్స్ ఇప్పించి ఉపాధి కల్పించే విధంగా కూడా ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పనిచేస్తుందనేది మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే తర్వాత కొత్తపల్లి గ్రామంలో మళ్ళీ మహిళలతో ముఖాముఖి అక్కడ సమస్యలు తెలుసుకోవటం, వాటికి సంబంధించి అన్ని కార్యక్రమాలు మాట చెప్పినట్టుగా కుప్పం పర్యటనకి భువనేశ్వర్ గారు రాబోతున్నారు. ఈ నెల 23, 24, 25, 26 ఈ 4 తారీఖుల్లో భువనేశ్వర్ గారు కుప్పంలో పర్యటించనున్నారు. దాంట్లో భాగంగా 23వ తారీఖు 12:15 ఇక్కడ కమ్మగుట్లపల్లి దగ్గర మేడం గారిని రిసీవ్ చేసుకోవటం జరుగుతుంది. బెంగళూరు ఎయిర్పోర్ట్లో దిగి మేడం గారు ఇక్కడికి రావడం జరుగుతుంది. తర్వాత కమ్మగొట్లపల్లిలో ఎవరైతే మహిళలు ఉన్నారో క్లియర్ చేయడానికి మనం గ్రీవెన్సెస్ అనేది పెట్టుకుంటూ చాలా వరకు క్లియర్ చేస్తూ వెంటనే దాని మీద అన్నీ కూడా యాక్షన్స్ అప్పటికప్పుడే తీసుకునే విధంగా కూడా జరుగుతున్నాయి. కాబట్టి చాలా కుప్పంలో చాలా గొప్పగా కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకుపోతున్నాం. మేడం గారు రావడం చాలా సంతోషం. మేమందరం కూడా మన కుప్పం ప్రజలందరి తరఫున మేడం గారికి స్వాగతం తెలియజేస్తూ 4 రోజుల పర్యటన దిగ్విజయం చేయాల్సిందిగా అందరినీ పేరు పేరున కోరుతున్నాం. అందరికీ నమస్కారాలు. సచివాలయంలోని సీఎం రేవంత్ రెడ్డిని సికింద్రాబాద్ మహంకాళి ఆలయ అర్చకులు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ శుక్రవారం కలిశారు. ఉజ్జయిని మహంకాళి ఆలయ బోనాల జాతరకు రావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా వేద పండితులు సీఎంను ఆశీర్వదించారు. దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పాల్గొన్నారు. వరంగల్లో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఓరుగల్లు ఆరాధ్య దైవమైన శ్రీ భద్రకాళి చెరువుకు మత్తడి పడింది. భద్రకాళి చెరువుకి మత్తడి ప్రారంభమైన నేపథ్యంలో జలకళ సంతరించుకుంది. ఇప్పుడిప్పుడే ప్రారంభమైన మత్తడి కోసం పర్యాటకులు బారులు తీరే అవకాశం ఉంది.
రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దుటకు ఎం శ్రీనివాస్ ఐపీఎస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రామగుండం ఆదేశాల మేరకు శ్రీ ఎగ్గడి భాస్కర్ డీసీపీ మంచిర్యాల జిల్లాలో స్పెషల్ టీంను స్థాపించడం జరిగింది. ఇట్టి టీం జిల్లా వ్యాప్తంగా సంచరిస్తూ గంజాయి రవాణా మరియు అమ్మకంపై ప్రత్యేక నిఘా ఉంచి నేరస్తులను పట్టుకొని గంజాయి రవాణాను నిరోధించుటకు కృషి చేస్తుంది. దీనిలో భాగంగా మందమరిలో గంజాయి తాగుతూ పట్టుబడిన 4 యువకులలో ఒకరు ఐటీఐ చదువుకొని పూర్తి చేసుకుని సింగరేణిలో ఉద్యోగం చేయుటకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకొక వ్యక్తి ఐటీఐ చదువుతున్నాడు. మిగతా 2 యువకులు కూడా పెయింటింగ్ పని చేసుకుంటూ జీవిస్తున్నందున వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి అటు యువకులను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నిర్వహించుచున్న డి అడిక్షన్ సెంటర్లో చికిత్స గురించి చేర్పించడం జరిగింది. వాళ్ళ పట్ల పటిష్టమైన నిఘా కోసము సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేసి వాళ్ళపై నిరంతర నిఘా ఉంటుంది. మంచిర్యాల జోన్ పరిధిలో సిపి రామగుండం ఆదేశాల మేరకు గాంజా మీద స్పెషల్ డ్రైవ్ కోసము ప్రత్యేకమైన టీములు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే గత 10 రోజుల్లో బెల్లంపల్లిలో కొంతమంది చంద్రాపూర్కు వెళ్ళి తీసుకొచ్చిన నేరస్తుల్ని అరెస్ట్ చేసినాము. తర్వాత మందమరిలో కూడా ఒక లేడీ అక్యూజ్డ్ ఇంట్లో ఉండి యువతకు 200-300 రూపాయల కోసము గాంజాయి ప్యాకెట్లు అమ్మే వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా కొంతమంది గాంజాయి తాగే యువకులు ఈరోజు 4-5 యువకులు ఒక దగ్గర గాంజాయి తాగుతున్నారని సమాచారం కోసం స్పెషల్ టీం వెళ్ళి వాళ్ళని పట్టుకొని మందమరి పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. వాళ్ళు మెయిన్ యువకులు, చదువుకుంటున్న వాళ్ళు, మంచి భవిష్యత్తు ఉన్న వాళ్ళు, చెడు సావత్సంతో చెడుతోటి పెడదోవ బట్టి వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తును ఆగం చేసుకుంటున్నారు. వాళ్ళకు వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చినాము. మొదటిసారి వాళ్ళు దొరికినారు కాబట్టి డి అడిక్షన్ సెంటర్కి పంపిస్తున్నాము. బైండ్ ఓవర్ కూడా చేస్తున్నాము. మంచిర్యాల జిల్లా ప్రజలకు విజ్ఞప్తి ఏమిటంటే, ముఖ్యంగా మీ యొక్క పిల్లలు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ, మీ దగ్గర వాళ్ళు కానీ గంజాయి, ముఖ్యంగా గంజాయి అనే డ్రగ్ను ఎవరైనా తాగుతున్నట్లు అనిపించినా, వాళ్ళు వినియోగిస్తున్న మీకు కేవలం అనుమానం ఉన్నా కానీ పోలీసుకు సమాచారం ఇవ్వండి. మీరు ఇచ్చిన సమాచారాన్ని గోప్యంగా ఉంచుతాము. మీ పిల్లల పట్ల ఎలాంటి క్రిమినల్ కేసులు కూడా పెట్టాము. అంటే యువత వాళ్ళ యొక్క సహవాస దోషం వల్లనో, పక్కోడి యొక్క ప్రోద్బలంతో లేకపోతే ఉత్సాహంతో గాంజాని సేవిస్తుంటారు. అది మీకు తల్లిదండ్రులు అందరికీ తెలుస్తుంది, ఖచ్చితంగా తెలుస్తుంది. వాడు లేట్గా రావడము, లేకపోతే ఫ్రెండ్స్ తోటే ఉండడము, డబ్బులు ఎక్కువ డిమాండ్ చేయడము, నిద్రమత్తులో ఉండడము, టాటూస్ వేయించుకోవడము, ఇట్లాంటి విపరీతమైన ప్రవర్తన ఉంటుంది. వాళ్ళని మీరు గుర్తించి మాకు సమాచారం ఇవ్వండి. మీరు చెప్తే వినరు అనుకుంటే మాకు ఇవ్వండి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మీద గంజాయిని ఫస్ట్ టైం తాగిన వాళ్ళ మీద కేసు ఏం కట్టము. కానీ వాళ్ళని మార్పు కోసము మంచిర్యాల జిల్లా హాస్పిటల్లో ఉన్న డి అడిక్షన్ సెంటర్కి పంపి వాళ్ళని గంజాయి నుంచి బయటికి తీసుకొస్తాము. గాంజాయి వాళ్ళకి ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళ పట్ల కఠినమైన చర్యలు తీసుకొని క్రిమినల్ కేసు పెడతాము. మా ఉద్దేశము గంజాయి రహిత మంచిర్యాల జిల్లాగా ఏర్పాటు చేయాలి. అదే సమయంలో గంజాయికి అలవాటు పడ్డ యువతని దాని మహమ్మారి నుంచి బయటికి తీసుకొచ్చి వాళ్ళని మంచి పౌరులుగా తీయడమే తప్ప వాళ్ళని శిక్షించడం కాదు. కాబట్టి తల్లిదండ్రులు మీ అపోహను వీడండి. పోలీసుకి చెప్తే మీ అబ్బాయి మీద క్రిమినల్ కేసు అవుతుంది, జైలుకు పంపిస్తారు కాబట్టి చాలామంది ముందుకు రావట్లేదు. మేము పట్టుకుంటే కేసులు చేస్తుంటాము. మీరే ముందుకు వచ్చి మా అబ్బాయి కానీ మా కుటుంబ సభ్యుడు కానీ అనుమానం ఉంది ఒకసారి చూడండి అంటే మేము ఇమీడియట్లీ కాకుండా పోలీసు పద్ధతుల్లో విచారించి నిజంగా అతను గాంజాకి అటు అలవాటు అయితే మీకు చెప్తాము. మీ సమక్షంలోనే హాస్పిటల్కి పంపించేసి డి అడిక్షన్ సెంటర్లో క్లీన్ చేస్తాము. కాబట్టి పోలీసుకు సహకరించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. జిల్లా కేంద్రంలోని పాత మంచిర్యాలలో ఉన్న నరసింహ ఐస్ ఫ్యాక్టరీలో చోరీకి పాల్పడిన 3 శుక్రవారం అరెస్ట్ చేసిన ఇన్స్పెక్టర్లు బన్సిల్లాల్ తెలిపారు. మహాలివాడకు చెందిన నిందితులు కుల్కుంట్ల ఖాజా, మహమ్మద్ అబ్బాస్, కలకంట్ల శివాను అరెస్ట్ చేసి ఐస్ ఫ్యాక్టరీలో చోరీ చేసిన 2,50,000 విలువ చేసే 500 మీటర్ల కేబుల్ వైర్, 6 ఎలక్ట్రిక్ మోటార్లు, 2 మెర్సిబుల్ పైప్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల పెద్దపల్లి మున్సిపల్ పరిధి పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ అన్నారు. ఈ రోజు పెద్దపల్లి పట్టణంలోని శాంతినగర్ ఇరిగేషన్ కెనాల్ పైన నిర్మించుకున్నటువంటి ఇల్లు కొద్ది రోజుల నుండి కురుస్తున్న వర్షాల కారణంగా కూలిపోవడం జరిగింది. అట్టి ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే మరియు చైర్పర్సన్ ఆదేశాల మేరకు బాధితులను మున్సిపల్ కార్యాలయంలోని పునరావాస కేంద్రానికి తరలించాలని, అలాగే వారికి భోజన సదుపాయం ఇతర వసతులను కల్పించాలని మున్సిపల్ మేనేజర్ శివప్రసాద్ని ఆదేశించారు. ప్రజలకు వర్షాల వల్ల సమస్యలు ఉన్న 24 గంటలు మున్సిపల్ హెల్ప్ లైన్ నెంబర్ 6303127484 ఫోన్ నెంబర్కి తెలియజేసినట్లయితే మా సిబ్బంది మీకు అన్ని విధాలా అందుబాటులో ఉంటారని తెలిపారు. పెద్దపల్లి పురపాలక సంఘ పరిధిలో గత 3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు మన దెబ్బతిన్నటువంటి ఈ యొక్క రంగంపల్లి మన కల్వర్టును పరిశీలించడం జరిగింది. రంగంపల్లి కల్వర్టు చిన్నగా ఉండడం వల్ల నీరు రోడ్లపైకి ఎక్కి మన కరీంనగర్ నుంచి పెద్దపల్లికి, పెద్దపల్లి నుంచి కరీంనగర్కు వెళ్ళే వాహనదారులకు ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఆ పైపులు తీసేసి వాటర్ పైన నిలవకుండా ఏ గారు ఇప్పుడే కాంట్రాక్టర్ని పిలిపించి ఆ పైపులు కూడా తీయించడం జరుగుతుంది. అదేవిధంగా గత 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఈరోజు శాంతినగర్ మన ఇరిగేషన్ కెనాల్ మీద నిర్మించుకున్నటువంటి ఇల్లు కూలిపోవడం జరిగింది. దాన్ని కూడా పరిశీలించడం జరిగింది. ఆ ఇంటి వాళ్ళకు కూడా పురపాలక సంఘం తరఫున చైర్మన్ గారి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఇమీడియట్గా వాళ్ళకు ఫుడ్ కూడా పంపించడం జరిగింది. దాంతోపాటు మా లేబర్లతోని ఇప్పటికిప్పుడు ఆ ఇల్లు కప్పుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు కానీ వాళ్ళకు సహకారం కూడా అందించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ నెక్స్ట్ వచ్చే 2 రోజులు కూడా రెడ్ అలర్ట్ ఉంది కాబట్టి ప్రజలందరూ అత్యవసరం అయితే తప్ప ఎవరు బయటికి రావద్దని, అదేవిధంగా ఇంటి చుట్టూ నీరు నిలవకుండా పెట్టకుండా చూసుకోవాలని, ఎవరిదైనా ఇల్లు కూలిపోయే స్థితిలో కానీ ఏదైనా గోడలు కూలిపోయేటట్టుంటే ముందే మున్సిపాలిటీకి సమాచారం అందించినట్లయితే మా జేసీబీతో వాటిని తొలగించడం జరుగుతుందని, అదేవిధంగా ప్రజలందరూ కూడా ఎలాంటి అత్యవసర ఉంటే మా మున్సిపల్ నెంబర్ అయినటువంటి 6303127484 6303127484 నెంబర్కి మీరు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే మా సిబ్బంది ఇమీడియట్గా వస్తారు. అదేవిధంగా మున్సిపల్ తరఫున కూడా 2 DRF టీమ్ అంటే ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటర్ ఎలాంటి స్టాగ్నేటెడ్ అయినా
వాటిని తొలగించడానికి ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా ఎవరైనా కూడా అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దు. ఇంటి చుట్టూ నీరు నిల్వకుండా, అదేవిధంగా సీజనల్ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని ఈ కార్యక్రమానికి సహకరిస్తూ ప్రతిరోజు మన పురపాలక సంఘ పరిధిలో ఉన్న ప్రజల్లో అవగాహన కల్పించడానికి తన వంతు కృషి చేస్తున్న సిటీ కేబుల్కి మరీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గతంలో చేయడం జరిగింది. మన గౌరవ మేనేజర్ గారికి కూడా ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. ఎవరైనా ఇల్లు కూలిపోయే స్థితిలో ఉండి ఎలాంటి ఆధారం లేని వాళ్ళు ఉన్నట్టయితే మున్సిపల్ పాత ఆఫీస్లోనే వాళ్ళకు పునరావాస కేంద్రము కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకు ఫుడ్ కానీ అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా మేనేజర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దపల్లి జిల్లా సుల్తాన్బాద్ మండల కేంద్రంలోని ఎస్వీఆర్ గార్డెన్లో శనివారం రోజున పట్టణంలోని మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 59 మందికి కన్యాల లక్ష్మి, 9 మందికి షాదీ ముబారక్ చెందిన సుమారు 68 లక్షల రూపాయల చెక్లను లబ్ధిదారులకు పంపిణీ చేసిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్విరామంగా ప్రజల కోసం పనిచేస్తుందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తున్నామని అన్నారు. मोहम्मद परवीन కల్వాల గ్రామస్తులు ముందుకు రాగలరు. మెడుగు రాజమ్మ, గండి జమున, గంట్ల సుజాత, దుగర్రై గ్రామస్తులు ముందుకు ఈర్కుల పత్తూరు గ్రామం, తర్వాత కుదురుబాగ గ్రామం నుండి అడిగొత్తుల రాధ, పద్మ, కొట్టె లక్ష్మి, సుతాల గ్రామం నుండి జూపాక అంజలి, కళ్యాణం లక్ష్మి, భూసాల గ్రామం నుండి ఇంకో దగ్గరకు మారం కనకమ్మ, మధ్యల అరుణ, అరవై 68 చెట్లు ఇప్పుడు ఇవ్వబడుతూ ఉంటుంది. మరి ఇక్కడటువంటి మా మహిళా తల్లులు కూడా మీరందరూ కూడా ఆలోచన చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 7 మాసాలైన ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 8వ నెల నడుస్తూ ఉంది. ఈ 8 నెలల్లో దాదాపు 100 రోజుల పైచలకు ఎన్నికల కోడే ఉంది. మిగతా ఈ 120 రోజులలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేసింది. ప్రధానంగా ఇవాళ మహిళలందరికీ ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం కానీ, 5 లక్షలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ 10 లక్షలు చేయడం కానీ, ప్రతి ఇంటికి పేద ఇంటికి 0 కరెంటు బిల్లు 200 యూనిట్ల లోపు ప్రతి ఇంటికి ఇవ్వడం, దాంతోపాటు 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పి ఆనాడు మీకు హామీ ఇచ్చి మీ అకౌంట్లలో గ్యాస్ డబ్బులు వేయడం, మరి అన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. ఇదే కాకుండా త్వరలో ఇందిరమ్మ ఇల్లు కూడా ఆనాడు ఎప్పుడో ఇల్లు ఇస్తామని చెప్పి ఇందిరమ్మ ఇల్లు కూడా 5 లక్షల ఇల్లు త్వరలోనే, అతి తొందరలోనే ఎవరైతే ఇల్లు లేనటువంటి పేదలు ఉన్నారో
ఒక గుంట జాగా ఉన్న వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. మరి గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు మీతో 4 సార్లు ఓట్లు వేసుకొని ఇల్లు ఇస్తామని చెప్పి మోసం చేసి ఇల్లు ఇవ్వకుండా పోయినటువంటి ఆ ప్రభుత్వం లెక్క కాకుండా ఇవాళ మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల ఇల్లు ఇచ్చేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. మరి చాలా మంది ఆలోచించి ఇవన్నీ వడ్డీనే చెప్తా ఉన్నారు, ఇవన్నీ అయితే అని చెప్పి ప్రభుత్వానికి వచ్చిన తర్వాత కూడా ఏమి రైతులు వడ్డీనే చెప్తారని చెప్పి మాట్లాడారు. కానీ వల్ల నిన్నాక మొన్న ఈ రాష్ట్రంలో రైతాంగానికి 31,000 కోట్ల రూపాయలతో 2 లక్షల రైతు రుణమాఫీని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. ఇలా కూడా చాలా మంది రైతులు ఉంటారు. 1,000 లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ జరిగింది. మళ్ళీ నెక్స్ట్ ఒక వారం 10 రోజుల లోపల ఆగస్టు 1 తారీఖు నుంచి ఆ మధ్యలో 1,50,000 కూడా ఎవరైతే ఉన్నారో ఆ రైతులకు కూడా రైతు రుణమాఫీ జరగబోతా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒకటేసారి 100 రుణాలు ఇచ్చే పరిస్థితి. కారణం ఏంది? 62,000 తర్వాత లాస్ట్ 2014 కట్టిన 70,000 అయింది. దానికన్నా ముందు 17,500 ఉండే. కానీ వాళ్ళ 5 లక్షల ఇల్లు, 5 లక్షల ఇల్లు, అది కూడా అర్హత ఉన్న వాళ్ళకి 60 లక్షలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.